మీరు మళ్ళీ రమేష్ నన్ను గారు, రైట్ రమేష్ అడుగుతారు, గారు, మళ్ళీ నేను మీ సమాధానం దగ్గరకు చెప్తాను. వస్తాను. నమస్కారం. కల్నల్ వివిరావు గారి దగ్గరికి వెళ్దాం. కల్నల్ వివిరావు గారు, గ్రౌండ్ నుంచి చెప్పండి. మీరు చాలా దగ్గర నుంచి చూస్తుంటారు ఇలాంటి వాళ్ళ టెర్రర్ ఆపరేషన్స్. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీస్ ఎక్కువగా మీరు చాలా దగ్గర నుంచి, సమీపం నుంచి చూస్తుంటారు కదా వీళ్ళ యాక్టివిటీస్. వీళ్ళ ధోరణి ఎలా ఉంటుందండి దాడులకి తెగబడేప్పుడు? ధోరణి అంటే ఫండమెంటలిజం మొత్తం జీర్ణించిపోయింది. ఎప్పుడైతే 1979లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసిందో, అమెరికా దానికి కౌంటర్గా పాకిస్తాన్ ద్వారా హెల్ప్ తీసుకుంది. ఆ టైంలోనే ఈ ఆర్గనైజేషన్స్ మొదలైనప్పుడు చాలా ఫండింగ్, ఈ అమెరికన్ ఫండింగ్ కూడా చాలా వరకు వచ్చింది. అందులో దాదాపు 28-30 ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఒకసారిగా పాకిస్తాన్లో. అదే టైంలో జనరల్ జియా కూడా అఫీషియల్గా 28,000 మద్రసాస్ ఆయన పాకిస్తాన్లో ఫండమెంటలిజంగా స్టార్ట్ చేశారు. దాంతో చాలా బ్రీడింగ్ గ్రౌండ్ అయ్యి వీళ్ళందరూ టెర్రరిజంకి మంచి రిక్రూట్ బేస్ దొరికారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవాళ్ళు చాలా వార్ హార్డెండ్ అయిపోయి, అంటే వాళ్ళు ట్యాంకులతో యుద్ధం చేసి, మిసైల్స్ వాడి, తర్వాత గన్స్ వాడి, రైడ్స్, అంబుషెస్ ఇటువంటి అన్నీ చేసి ఆన్ గ్రౌండ్ ట్రైనింగ్ తీసుకుని వీళ్ళందరూ లష్కరే తైబా మెయిన్లో ఆ రోజుల్లో ఇది మెయిన్ అగ్రసంస్థ, వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళు మిగతా అంటే తర్వాత ఎప్పుడో కొన్ని ఆర్గనైజేషన్స్ ఫినిష్ అవ్వడం కూడా జరిగింది, కొన్ని ఆర్గనైజేషన్స్ కొత్తగా రావడం కూడా జరిగింది. అందులో మసూద్ అజార్ది కొత్తగా వచ్చింది, 2000లో వచ్చింది. వీళ్ళందరికీ ఫండింగ్ ఏంటంటే బేసిక్ ఐఎస్ఐ కోఆర్డినేట్ చేస్తుంది హైయర్ రీజన్స్లో, అంటే హైయర్ ఎషలాన్స్లో. ఐఎస్ఐకి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్లీ డ్రగ్ మనీ, సెల్ఫ్ ఫైనాన్స్డ్. దాదాపు 800 మిలియన్ వాళ్ళు సంవత్సరానికి డ్రగ్ మనీ మీద జనరేట్ చేస్తారని ఐఎస్ఐది వైట్ పేపర్ ఉంటుంది, అంటే రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. దీన్ని వేరియస్ కార్యకలాపాలకి వాడతారు. సో వీళ్ళకి బ్లాక్ మనీ అక్కడి నుంచి అందుతుంది. ఇంకా డీటెయిల్గా చూస్తే ఏంటంటే లష్కరే తైబాకి జమాతుల్ దావా అని చెప్పి ఒక ఎన్జిఓ ఉంది. బేసికలీ జమాతుల్ దావా నుంచి లష్కరే తైబా బయట ఒక మిలిటరీ వింగ్ కింద కనిపించేది. ఈ జమాతుల్ దావా దాదాపు 2200 ఆఫీసెస్ ఉన్నాయి మొత్తం పాకిస్తాన్లో. అంటే రైట్ అప్ టు తాలూకా ఇంపార్టెంట్ విలేజ్ లెవెల్ వరకు ఉన్నాయి. ప్రతి మసీదులోనూ వాళ్ళకి ఇంపార్టెంట్ సే ఉంది. అక్కడ ఇండివిజువల్ కనెక్షన్స్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మాస్ బేస్ పెరుగుతుంది. ఈ మాస్ బేస్ పెరిగినప్పుడు ఏమైందంటే ఈ ఎన్జిఓ యాక్చువల్గా పాకిస్తాన్లో మోస్ట్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ కింద తయారైంది. ఎప్పుడైతే పాకిస్తాన్లో ఒక మేజర్ ఎర్త్క్వేక్ వచ్చిందో, పాకిస్తాన్ కంప్లీట్ సివిలియన్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మెషినరీ కంటే లష్కరే తైబా, అదే జమాతుల్ దావా, అంబులెన్సెస్ తోటి, మెడికల్ ఎయిడ్ తోటి, క్లోతింగ్ తోటి, ఫుడ్ తోటి, వీటన్నిటితోటి ఫస్ట్ కల్నల్ వివిరావు గారు, ఇది కొంచెం ఎస్టానిషింగ్గా ఉంది. అంటే వాళ్ళకు కూడా ఈ మానవీయ కోణం ఉంటుందా టెర్రరిస్ట్ సంస్థలకు కూడా? ఎస్, ఇది ఫస్ట్ బేసిక్ ఆర్గనైజేషన్ జమాతుల్ దావా, అందులో మిలిటరీ వింగ్ కింద లష్కరే తైబా వచ్చింది. ఓకే. సో ఈ విధంగా ఫండ్ కలెక్షన్ కూడా అది చాలా పాపులర్ అయింది. ఎర్త్క్వేక్ అప్పుడు ఫస్ట్ ఆర్గనైజేషన్ టు రియాక్ట్ ఆల్ ఓవర్ పాకిస్తాన్ జమాతుల్ దావా, అంటే బేసిక్లీ లష్కరే తైబా. ఎందుకంటే వాళ్ళకున్న ఆఫీసెస్, క్యాడర్ స్ట్రక్చర్, ఇంపార్టెంట్ ఆఫీసులు, అందులో కూడా ప్రాపర్ ఏదో గవర్నమెంట్ నడుపుతున్నట్టు వేరియస్ ఫైనాన్షియల్ పవర్స్, కమాండర్స్, వాళ్ళకి పొలిటికల్ కమాండర్ ఒకటి ఉంటాడు, మిలిటరీ కమాండర్ కూడా ఒకటి ఉంటాడు. రైట్. మిలిటరీ కమాండర్ ఏమో రిక్రూట్మెంట్, ట్రైనింగ్, తర్వాత ఫ్యూచర్ ప్లేస్మెంట్, ఎక్కడికి పంపించాలి. ఎందుకంటే వీళ్ళు కొన్నిసార్లు చెచెన్యాలో కూడా ఆపరేట్ చేశారు. అలాగే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్లో ఆపరేట్ చేయాలని చూస్తారు, కానీ అంత జరగడం లేదు. ఇంకా చూస్తే ఏంటంటే ఆల్ఖైదా తోటి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్లో ఒకసారి జాయిన్ అవ్వాలని చూశారు, కానీ అది మరి ఎందుకంటే ఈవెన్ పాకిస్తాన్ కూడా వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి డివైడ్ అండ్ రూల్ పాలసీ కింద వీళ్ళకి అంబ్రెల్లా ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. అలాగే కొంతవరకు ఐసిస్ తోటి ఈ విభేదాలు వచ్చినాయి. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ఉన్న ఐసిస్ సెల్స్కి వీళ్ళకి విభేదాలు ఉన్నాయి. తాలిబాన్ తోటి ఒకప్పుడు సత్సంబాలు ఉండేవి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తోటి సత్సంబాలు మాత్రం లేవు.
పాకిస్తాన్ తాలిబాన్, తెరికే తాలిబాన్ వీళ్ళకి యాంటీగానే ఉంది. దీనివల్ల ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత ల్యాండ్ అలాట్మెంట్, గవర్నమెంట్ 200 acres పైన లాహోర్ అటువంటి సిటీ అవుట్స్కట్స్లో అలాట్ చేయడం జరిగింది. మనం ఇండస్ట్రియల్ ఏరియాస్కి ఎలా అలాట్ చేస్తామో అలాగా ప్రాపర్ అలాట్మెంట్ జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏదైతే వీళ్ళ ఫ్రంట్స్ ఉంటాయో వీటిని రూట్స్ తీసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. రూట్స్ తీసుకున్న తర్వాత వీళ్ళకి పబ్లికేషన్స్ కూడా ఉంటాయి, ప్రాపర్ పబ్లికేషన్స్. ఆల్ దవా అని చెప్పి ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేస్తారు, న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేస్తారు. ఒకప్పుడు రేడియో అంటే ఎఫ్ఎం రేడియో టైప్ ఎస్టాబ్లిష్ చేయాలని చూశారు. కాకపోతే జనరల్ ముషరఫ్ టైంలో ఇవి క్లోజ్ అయిపోయినాయి, అంటే ఆ రేడియో స్టేషన్ క్లోజ్ అయిపోయింది. ప్రింట్ పబ్లికేషన్స్ మాత్రం నడుస్తూనే ఉంటాయి. అలాగే వాళ్ళకి ప్రాపర్ ప్రింటింగ్ ప్రెస్, ఎందుకంటే టెర్రరిస్ట్ వాళ్ళకి ఫ్యాంప్లెట్స్ ప్రింట్ చేయాలి, మోటివేషన్ ప్రింట్ చేయాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో చాలామంది ఇళ్లలో రైడ్ చేసినప్పుడు ఈ మ్యాగజైన్స్ మన ఇండియన్ ఆర్మీకి దొరికాయి ప్రాపర్గా. దీనిలో పాస్ట్ అంటే 1989 నుంచి ఇంపార్టెంట్ టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్లో ఎవరు ఆపరేట్ చేశారో వాళ్ళ గురించి మోటివేషనల్ స్టోరీస్, ఇండియన్ ఆర్మీ చేస్తున్న అట్రాసిటీస్ అన్నట్టుగా చాలా ప్రింటింగ్ జరుగుతుందని ప్రాపర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. అలాగే వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ చేసింది అకాడమిషియన్స్ మీద కూడా ఫోకస్ చేశారు, ఎస్పెషల్లీ లాయర్స్. తర్వాత కొంతవరకు డాక్టర్స్, ఏంటంటే వీళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కూడా చాలా కావాలి. ఈవెన్ కాశ్మీర్లో కూడా ఒకప్పుడు 1994 వాళ్ళది పీక్లో ఉన్నప్పుడు లష్కర్ ఏ తోయిబాకి దాదాపు 800 to 1000 క్యాడర్స్ ఉండేవాళ్ళు. మిగతా 3000 క్యాడర్స్ దాదాపు వేరే 28 ఆర్గనైజేషన్స్ ఉండేవారు. కానీ 1000 పీపుల్కి మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆ రోజుల్లో కొంతమంది డాక్టర్స్ అంటే ప్రొఫెషనల్ డాక్టర్స్ని కూడా ఇండక్ట్ చేయడం జరిగింది. ఇంత పకడ్బందీ ఆర్గనైజేషన్ ఉంటున్నాయి. మా యథాలాపంగా ఏదో ఈ రోజు లేచి ఏదో యాంటీ ఇస్లాంకి ఎదురుగా జిహాద్ చేద్దామని కాదు. అలాగే జనరల్ జియావుల్ హక్ టైంలో ప్రాపర్ మెయిన్ ఈవెన్ డాన్ న్యూస్ పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి, మేము జిహాద్ చేస్తాం, మాకు డొనేషన్ చేయండి. ఇదేదో సీక్రెటివ్ అఫైర్ కాదు. ఓన్లీ ఇన్ అరౌండ్ 2000 ఇంటర్నేషనల్ ప్రెషర్ తోటి ముషరఫ్ గారు బ్యాన్ చేయడం మొదలుపెట్టారు అఫీషియల్గా. అప్పుడు ఏంటంటే పేరు మార్చుకుని ఒరిజినల్ ఆర్గనైజేషన్నే సేమ్ డూప్లికేట్ చేసి మళ్ళీ నడపడం మొదలుపెట్టారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ క్యాడర్స్ యూరోప్లో కూడా చాలా వరకు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ 28 మెంబర్స్ యూరోపియన్ స్టేట్స్లో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఫండ్స్ ఆర్గనైజ్ అవుతాయి. వాళ్ళే లాబీ గ్రూప్స్ కూడా పనిచేస్తారు. ఇన్ఫ్యాక్ట్ దే పే ఇన్ యూకేలో వాళ్ళు లాబీ గ్రూప్స్కి పే చేసినట్టు చాలా రిపోర్ట్స్ వచ్చినాయి, రిసిప్ట్స్ కూడా ఆ రోజుల్లో దొరికినాయి. ఈ విధంగా ఇంటర్నేషనల్గా వాళ్ళు చాలా ఎఫెక్టివ్ అవ్వాలని చూశారు. అమెరికాలో ఎంతవరకు ఎఫెక్ట్ అయిందో అది ఎప్పుడు రిపోర్ట్స్ రాలేదే. కానీ యూకే ఎస్పెషల్లీ, తర్వాత కొంతవరకు జర్మనీ, కొంత నార్డిక్ కంట్రీస్, దాని తర్వాత స్పెయిన్, కొంచెం పోర్చుగల్, ఇలాగా వేరియస్ డిగ్రీస్ ఆఫ్ సీరియస్నెస్లో వాళ్ళ రిప్రజెంటేషన్, ప్రాపర్ ఆర్గనైజేషన్. చెచెనియాలో మాత్రం చాలా సీరియస్గా ఉంది. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఒకసారి జూపిడి ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్ గారు, డిఫెన్స్ రంగంలో 2 దశాబ్దాలు మీరు సేవలు అందించారు. అంటే మీరు పూర్తిగా సాంకేతిక రంగంలో అంటే ఆ డిసిప్లిన్లో ఉన్నారు. బట్ మీకు కూడా కొన్ని ఇన్పుట్స్ ఉండే ఉంటాయి, ఎందుకంటే దేశవ్యాప్తంగా మీరు బాధ్యతలు నిర్వహించే క్రమంలో చాలా ఆర్గనైజేషన్స్ని యూ మెట్ హావ్ కమ్ అక్రాస్ సెవరల్ ఆర్గనైజేషన్స్, సెవరల్ ఇండివిజువల్స్ వర్కింగ్ విత్ దీస్ అంటే ఈ సింపథైజర్స్. మీకు ఎక్కడో ఒక చోట నోటీస్ చేసి ఉంటారు కదా, ఈ టెర్రర్ ఫండింగ్ మన దేశం నుంచి చాలా ఎక్కువ ఉందండి. అంటే వాళ్ళకి మొత్తం 5 మాడ్యూల్స్లో వెళ్తుంటే మనది ఇండియా ఓరియంటెడ్ మాడ్యూల్ నుంచి చాలా బలంగా దగ్గర $300 million ఇండియా నుంచి వెళ్తున్నాయట. పరాణం అండి నేను చెప్పేది, పరాణం. గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు. అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి ఆల్ డిగ్నిటరీస్ హూ వర్క్ ఫర్ డిఫెన్స్ సిస్టమ్, వివి రావు గారు కానీ, రమేష్ గారు కానీ, ఫరూక్ గారు కానీ, అండ్ చూస్తున్నటువంటి వీక్షకులకు 99. ఆర్ యూ ఆడిబుల్ మై వాయిస్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే, దెన్ ఫైన్. అఫ్ కోర్స్ నేను మన ఈ పెద్ద సార్లు లాగా ఐ మే నాట్ డైరెక్ట్ ఇన్వాల్వ్ ఇన్ టు ది డిఫెన్స్ ఫోర్సెస్, బట్ ఐ యూస్ టు ప్రొడ్యూస్ అండ్ యూజ్ ది మెకనైజ్డ్ weapons